మనకి ఇక్కడ ఫస్ట్ కార్డ్స్ అయితే ద అవేకనింగ్ వచ్చిందమ్మా. ద అవేకనింగ్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, మీరు ఇప్పుడు ఒక కొత్త అవగాహన దశలోకి వెళ్తున్నారు. అవేకనింగ్ అవగాహన. ఓకే. గతంలో ఎవరు నిజంగా మీ విలువను గుర్తించలేదో, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పూర్తిగా మీకు అది అర్థమవుతుంది అని చెప్పేసి. క్లియర్‌గా అర్థమవుతుంది. ఏం చేశారు, ఏంటి అనేది ఇంకా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఓకే. ఆల్సో డివైన్ టైమింగ్ ఏంటంటే, అన్నీ సరైన సమయానికే జరుగుతాయి. మీరు ఎదురు చూసిన న్యాయం ఆలస్యం అయిందని అనిపించినా గూడా, అది సరైన టైమింగ్‌లోనే మీ జీవితంలోకి వస్తుంది అని మీకు యూనివర్స్ ఇస్తున్న మెసేజ్. ఓకే. అండ్ ఎసెన్షియల్ లైట్ ఏంటంటే, మీ ఎనర్జీ ఇప్పుడు నెగెటివ్ పరిస్థితుల నుంచి పాజిటివ్‌కి వచ్చే హయ్యర్ వైబ్రేషన్‌లోకి వెళ్తుందమ్మా. దట్స్ ఎ వెరీ, వెరీ గుడ్ ఎనర్జీ. చాలా గుడ్ ఎనర్జీ. ఓకే. మీకు తెలీదు దానివల్ల వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ఎంత ఉంటాయో మీ లైఫ్‌లో. ఓకే. మీరు గతంలో ఉన్న వ్యక్తుల కంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా మరింత బలంగా మారుతారు అనేది మనకిక్కడ చూపిస్తున్నారమ్మా యూనివర్స్. మీరు ఆధ్యాత్మికంగా మారి మీ జీవితాన్ని ఆహ్, కొనసాగిస్తూ ముందుకు వెళ్తే మీ లైఫ్‌లో ఎన్ని అద్భుతాలు చూస్తారో మీకు తెలీదు. అది ఎక్స్‌పీరియన్స్ ఎవరి వారికి ఎక్స్‌పీరియన్స్ రూపేణా వస్తుంది. ఓకే. అండ్ బికాస్ యూనివర్స్ చేసే అద్భుతాల్ని మీరు డైరెక్ట్‌లీ ఎక్స్‌పీరియన్స్ చేసే టైం వచ్చింది. ఆ ఆనందము టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మీరు గూడా టేస్ట్ చేయాలి. ఓకే. అండ్ ద యూనివర్స్ లైట్. అది మాకెందుకు జరుగుతుంది అని చాలామందికి అనుకోవచ్చమ్మా. ష్యూర్‌లీ జరుగుతుంది. మీరు ఇప్పుడు ఆ ఫేజ్‌లోనే ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఆ టేస్ట్‌కి అలవాటైన వారికి ఇంక ఎటువంటి బయట అనుభూతులు ఏమీ మైండ్‌కి ఎక్కవమ్మా. బికాజ్ యూనివర్స్ యొక్క అమృతం అలాంటిది. ద యూనివర్స్ లైట్. ఇదేంటంటే యూనివర్స్ మీ దారికి మీ దారి ఏదైతే ఉందో దానికి ఎస్పెషల్లీ దాన్ని లైటనింగ్ చేసి ప్రకాశింపజేస్తుందమ్మ. ఓకే. మీరు ఎక్కడికి వెళ్ళారో ఇప్పుడు ఆ లైట్ ఆ వేకి దారి చూపిస్తున్నారు యూనివర్స్ త్రూ యూనివర్స్ లైట్ ద్వారా. ఓకే. ఆ లైట్ వేసి మీకు ఈ దారి ఇది మీ దారి అని చెప్పి యూనివర్సే మీకు లైట్ వేస్తున్నారు. లైట్ అంటే నిజంగా లైట్ కాదు. మీకు దారి చూపిస్తున్నారు స్వయాన యూనివర్సే అని దీని అర్థం. ఓకే అమ్మా. అండ్ యూనివర్స్ డోర్ ఏం చెప్తున్నారంటే మనకిక్కడ మీకు అర్థమైంది కదమ్మా. ద యూనివర్స్ లైట్ ద్వారా మీకు ఈ దారి మీది అని చెప్పి క్లారిటీ ఇస్తారమ్మా యూనివర్స్ మీకు. మీ ఇంట్యూషన్ ద్వారా గానీ, ఏదైనా సిచ్యువేషన్ ద్వారా గానీ, ఇది మీ దారి అని మీకు యూనివర్స్ కన్వే చేస్తారు. యూనివర్స్ ఎలా అయినా కన్వే చేయగలరు. ఓకే. అది ఇక్కడ మనకి ఈ కార్డ్ చెప్తుంది. ద యూనివర్స్ డోర్ ఏంటంటే, మీకోసం కొత్త అవకాశాల ద్వారం అనేది ఓపెన్ అవుతుంది. కొత్త ప్రేమ, కొత్త జీవితము, కొత్త విజయ మార్గం కూడా ఇక్కడ. ఓకే. అది మనకిక్కడ చూపిస్తుంది. ఓకేమా. అండ్ ద డెస్టినీ వీల్ కార్డ్, ఇది కార్డ్ ఏం చెప్తుందంటే, కొన్ని ఫలితాలు త్వరలోనే వస్తాయి మీకు. అంటే కర్మచక్రం అనేది తిరుగుతోంది కదా ఇప్పుడు. గతంలో జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఇప్పుడు సమతుల్యం అవుతోంది మీకు. ఓకే. అది మనకిక్కడ ఖచ్చితంగా చూపిస్తున్నారు. ష్యూర్‌లీ కర్మచక్రం గట్టిగా తిరుగుతుంది. గతంలో ఏవైతే మీరు అన్యాయాలు ఫేస్ చేసారో దానికి బ్యాలెన్స్ అనేది వస్తుంది. బ్యాలెన్స్ అంటే ఏంటి? మీకు చేసిన అన్యాయానికి అటు కూడా కర్మ జరుగుతుంది. మనకిచ్చారా యూనివర్స్ ఆన్సర్ మన రీడింగ్‌కి? నిన్న కూడా వచ్చినట్టుందమ్మా నాకు డెస్టినీ వీల్ కార్డ్. బికాస్ మన రీడింగ్ యూనివర్స్ గైడ్ చేసినప్పుడు యూనివర్స్ ఏ కార్డ్స్ ఇవ్వాలనుకున్నారో ఆ కార్డ్స్ ష్యూర్‌లీ వచ్చేసేలా చేస్తారమ్మా. మీరు ఎవరైతే బాధపడుతున్నారో దానికి కర్మ జరుగుతుంది ఇప్పుడు. మీకు జరిగిన అన్యాయానికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఆ బ్యాలెన్స్ కూడా మీకు జరిగిన అన్యాయానికి బ్యాలెన్స్ ఈక్వివలెంట్ అవ్వాలంటే మీకెంత చేశారో అంతే చేయరు. దానికి పదింతలు, వందింతలు జరిగితేనే దానికి ఈక్వివలెంట్ అవుతుందనమాట. ఓకే. అది ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వెయిట్ ఏంటంటే కొద్దిగా సహనం వహించండమ్మా మీరు. యూనివర్స్ మీకోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే పనిచేస్తున్నారు. సో, మీరు ఏదైతే ఫలితాలు ఆశిస్తున్నారో దానికి కొంచెం వెయిట్ చేయమని చెప్తున్నారు. ఓకే. అండ్ లెట్ గో కార్డు ఇదేంటంటే మనకి మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తుల జ్ఞాపకాలను వదిలేయండి అని మీకు యూనివర్స్ త్రూ ఈ కార్డ్ ద్వారా చెప్తున్నారు. ఓకే. ఏంజిల్స్ మనకి చాలా మీకు సపోర్టివ్‌గా ఉన్నారమ్మా. మీరు ఏంజిల్స్‌ని గమనించుకోండి. మీ పక్కనే ఉన్నారు అని చెప్పేసి. ఓకే. అండ్ మీరు ఇప్పుడు వదిలినప్పుడే కొత్త మంచి ఎనర్జీ అనేది మీ జీవితంలోకి వస్తుంది.
లెట్ గో చేయాలి మీ పాస్ట్ ఎనర్జీస్ని, బాధ పెట్టిన వ్యక్తుల్ని, మీ జ్ఞాపకాల నుంచి. ఓకే. ట్రస్ట్. ట్రస్ట్ ఏంటంటే ఒకేసారి అయిపోదమ్మా, నాకు తెలుసు. బట్ ప్రయత్నం చేస్తే కొన్ని రోజులకి జరుగుతుంది. నన్ను నమ్మండి. ఓకే. ట్రస్ట్ ఇదేంటంటే మీ ప్రయాణాన్ని నమ్మండి ఖచ్చితంగా. మీరు ఒంటరిగా లేరు, మీతో యూనివర్స్ ఉన్నారు అనేసి మీరు ట్రస్ట్ చేయండి అమ్మా అని చెప్పి మీకు ఏంజిల్స్ గుర్తు చేస్తున్నారు. ఓకే. అండ్ బీ ఓపెన్ టు రిసీవ్ అంటే మీరు మంచి ప్రేమ, మంచి అవకాశాలను స్వీకరించడానికి మీ హృదయాన్ని ఓపెన్గా ఉంచండి అమ్మా అని ఏంజిల్స్ చెప్తున్నారమ్మా మీకు ఇక్కడ. ఓకే. అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇది మనకి మేజర్లీ ప్రామినెంట్లీ వస్తున్న కార్డ్ అమ్మ. సో మీరు హెల్ప్ తీసుకోవాలి. అది యూనివర్స్ త్రూ అయినా అవనివ్వండి, ఆర్ పర్సనల్ రీడింగ్ ద్వారా అయినా అవనివ్వచ్చు. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది. మీ ఇంట్యూషన్ ఎవరి ద్వారా హెల్ప్ తీసుకోమంటుంటే అది. ఓకే. కొన్ని సందర్భాల్లో ఏంటంటే సపోర్ట్ తీసుకోవడం అనేది అది మీ బలహీనత కాదమ్మా, అది హీలింగ్లో ప్రక్రియ భాగం. డెఫినెట్లీ అది చేయాలి మీరు. ఓకే. అండ్ మనకి పీస్ఫుల్ రిజల్యూషన్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో చివరికి ప్రశాంతంగా ముగుస్తాయి. మీ మనసుకు శాంతి తిరిగి వస్తుందమ్మా. మీ పాత లైఫ్, ప్రశాంతమైన జీవితం షోర్లే వస్తుంది. త్రూ అవుట్ ఎండ్ కార్డ్ మనకి ఎంత అందంగా ఇచ్చారో చూడండి ఏంజల్స్. ఓకే. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా ఏంజల్స్కి. మనకి ఈ పాజిటివిటీ మొత్తం కూడా మీ లైఫ్లోకి రావాలని 1111 అని చెప్పి కామెంట్ చేసి మేనిఫెస్ట్ చేసుకోండి అమ్మా. ఓకే. అండ్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ చూద్దాము. ఈ రీడింగ్ మొత్తం సందేశం ఏం చెప్తున్నారండి మనకి, మీ బాధకు న్యాయం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీ జీవితం అయింది కాబట్టి మనకి కంటిన్యూస్లీ అవే నాకు ఎనర్జీస్ పుల్ అవుతున్నాయి. ఏ పర్సన్స్ కాదు, చాలా ప్యూర్ పర్సన్స్ యూనివర్స్ దగ్గర బాధపడుతున్నారు కాబట్టే యూనివర్స్ స్పందించారు. పిచ్చి మనుషులు యూనివర్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలంటే అసలు వినరు అమ్మాయి. యూనివర్స్ కనీసం వినిపించుకోరు కూడా. మీరు చెప్పే దాంట్లో న్యాయమో ధర్మమో ఉంటే యూనివర్స్ అలా చేస్తారు మీకు. మీరు చెప్పింది అలా వింటారు, మీరు అడిగింది అలా చేస్తారు. ఓకే. అండ్ అలా చేస్తున్నారు కాబట్టే మనకి ఇప్పుడు ఈ రీడింగ్ మీకు చేపిస్తున్నారు. ఓకే. మీ జీవితంలో కొన్ని ద్వారాలు అనేవి ఓపెన్ అవుతున్నాయమ్మా. గతాన్ని వదిలి ముందుకి అడుగు వేస్తే మీరు కోల్పోయింది కంటే ఎక్కువ రెట్లు మంచి జీవితం మీకు ఎదురు వస్తుంది. అది ఖచ్చితంగా మీకోసం ఎదురు చూస్తుంది అట్ ప్రజెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నమ్మకం కోల్పోకండి అమ్మా. అస్సలు నమ్మకం కోల్పోవద్దు. మీ విలువను గుర్తించని వారిని అస్సలు పట్టించుకోవద్దు. ఓకే. మీకోసం వచ్చిన కొత్త అవకాశాలను ధైర్యంగా స్వీకరించండి. ఓకే అమ్మా. మనకి కనిపిస్తున్న రాసులు వచ్చేసరికి ఇక్కడ క్యాప్రికాన్ మకర రాశి, జెమినీ మిథున రాశి, పాయిసిస్ మీన రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, అండ్ లియో సింహరాశి, లిబ్రా తులారాశి ఉన్నారు. ఆల్సో విగ్రో కన్యా రాశి వాళ్ళు ఉన్నారమ్మా. కుంభరాశి అక్వేరియస్, క్యాప్రికాన్ చెప్పాను, సాజిటేరియస్ ధనుసు రాశి, అండ్ మనకి టారో కార్డ్స్ ద్వారా కన్వే అయ్యే ఎనర్జీస్ కూడా ఏంటంటే ఏరీస్ మేషరాశి, టారస్ వృషభ రాశి. అన్ని రాసుల వాళ్ళు వచ్చారమ్మా ఈ రీడింగ్లో. మనకి అన్ని రాసుల వాళ్ళ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. నాకు 3 టైమ్స్ కనిపిస్తున్నాయి. ఓకే. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఈ పాజిటివిటీని మొత్తం మీరు వెరీ పవర్ఫుల్గా యూనివర్స్కి కన్వే చేసుకోండి అమ్మా. నా కన్నీళ్లకు న్యాయం ప్రారంభమైంది, కర్మ నా పక్షాన పనిచేస్తుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చాలా స్ట్రాంగ్లీ హార్ట్ఫుల్లీ యూనివర్స్కి కన్వే చేయండి అమ్మా త్రూ కామెంట్. ఓకే. సో దానివల్ల యూనివర్స్ మీ శక్తి మీ అది ఒక మేనిఫెస్టేషన్ అనమాట. అది ష్యూర్లీ జరుగుతుంది మీరు యూనివర్స్కి కన్వే చేసుకున్నప్పుడు. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ మెనీ టైమ్స్, అందరి పాజిటివిటీ ఒక దగ్గర యాడ్ అయినప్పుడు అది చాలా అద్భుతమైన శక్తిగా పనిచేసి యూనివర్స్ త్రూ అందరికీ బ్లెస్సింగ్స్ అందుతాయి అని చెప్పేసి. ఓకే. హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా. అండ్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. ఎవరికైతే నీడ్ ఉందో వారికి షేర్ చేయండి. అండ్ హైప్ చేయడం మర్చిపోద్దామా లైక్ చేసినప్పుడు. ఓకే. అండ్ మీరు ఏమైతే ఫేస్ చేస్తున్నారో, మీరు ఏవైతే ఫీల్ అయ్యారో
రీడింగ్ చూస్తూ దెన్ అది షేర్ చేయండి అమ్మా త్రూ కామెంట్ ద్వారా. లెట్ మీ నో మీ ఫీలింగ్‌ని మీ మీ మీరు మీ ఫీలింగ్ అనేది నాకు తెలుస్తుంది. ఓకే. వ్యూవర్స్ ఫీలింగ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ.